హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య చిన్న యూట్యూబ్ ఛానల్. సో నా లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నోటిఫికేషన్స్ అనేవి డైరెక్ట్గా వచ్చేస్తాయి. సో ఈ రోజు లాగ్ వచ్చేసరికి ఆల్రెడీ మీకు ఆ థంబ్నెయిల్ అయితే చూస్తారు కదా, అర్థమైపోయింది కదా వరలక్ష్మి వ్రతం అనేది సెలబ్రేషన్స్ ఎలా అయితే మా ఇంట్లో అయ్యాయి అనేది. లాగ్ అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. చాలా రోజుల తర్వాత అయితే లాగ్ అనేది రిలీజ్ చేస్తున్నాను. అంటే చాలా రోజులు కూడా కాదు, చాలా ఈ 1 year తర్వాత 1-2 years అయిపోయింది లాగ్ ఏవి చేయట్లేదు. చేయడానికి మెయిన్ ఏంటంటే నాకు టైం కూడా సరిపోవట్లేదు, కొన్ని ప్రిపరేషన్స్లో ఉండిపోయాను అనమాట. సో నాకైతే లాగ్ చేసే టైం కూడా లేదు. సో ఈ రోజు అయితే చాలా రోజుల తర్వాత లాగ్ చేశాను. సో మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం ఎవ్రీ ఇయర్ గ్రాండ్గానే చేస్తాము. అండ్ ఈ ఇయర్ ఎందుకు నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. చాలా అంటే చాలా స్పెషల్గా రెడీ అవ్వాలి, రెడీ అవుతాను అనేసి. సో ప్రిపరేషన్స్ అయితే ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఫస్ట్ ప్రిపరేషన్స్ చూపించేస్తాను, ఆ తర్వాత మా లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సో లాగ్ అయితే కొంచెం లేట్గానే రిలీజ్ చేశాను, ఎందుకంటే కొంచెం బిజీ అయిపోయాను అనమాట. సో దట్ లాగ్ అనేది లేట్గా రిలీజ్ చేశాను. అండ్ ఇది వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం డెకరేషన్ అనేది నైట్ 7 o'clock అయితే స్టార్ట్ చేశాను. 7 o'clock నుండి స్టార్ట్ చేస్తే అలా స్టాప్ చేసి అన్నీ తీసుకొచ్చేసరికి 9 అయ్యింది. 9 o'clock అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ మా వర్కర్స్ కూడా కొంచెం మంది వచ్చి హెల్ప్ చేశారు మా అన్నయ్యకి. సో దట్ ఫాస్ట్గా డెకరేషన్ అనేది కంప్లీట్ అయిపోద్ది కదా. స్టార్ట్ అయిపోయి ఇంకా నైట్ అంతా చేశారు. ఆల్మోస్ట్ 2 to 3 అయ్యింది మార్నింగ్. అండ్ డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. అందరూ హెల్ప్ చేశారు. 9 o'clockకి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా అంతా 2 అయింది. అండ్ ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకొచ్చి సర్దడం అంతా చాలా టైం పట్టింది. మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తూ ఉంటాం అనమాట. మా అన్నయ్య ఎక్కువగా డెకరేషన్స్ ఇవి ప్లాన్ చేస్తూ ఉంటారు. మేమైతే చాలా అంత పెద్ద ఎక్కువ ఎందుకులే అనిపిస్తూ ఉంటుంది, బట్ మా అన్నయ్యకి చాలా ఇష్టం, తనే చేస్తూ ఉంటారు. సో ఈసారి మాత్రం మా వర్కర్స్ వచ్చి హెల్ప్ చేశారు. సో దట్ ఇదంతానా. అండ్ మధ్యలో నేను కూడా వెళ్ళి సే హాయ్ మనోజ్. మొనాలిసా చూపించు నీ వీడియో అన్నయ్య. అండ్ ఫైనలీ అయితే టైం ల్యాప్స్ అనేది పెట్టాను. సో ఫాస్ట్ ఫార్వర్డింగ్ అయితే చేశాను, బికాజ్ అంతా డెకరేషనే కాబట్టి. ఫస్ట్ అయితే థర్మాకోల్ షీట్తోని అదంతా కవర్ చేసామన్నమాట. అదంతా సైడ్ విండోస్ ఉంటాయి. సో దట్ థర్మాకోల్ షీట్తో కవర్ చేశాక ఆ తర్వాత దాని మీద మనం బనానా లీవ్స్ అనేవి అటాచ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఫ్లవర్స్ అనేవి అటాచ్ చేసాం. అండ్ మనకి ఎలా నచ్చితే అలా చేయొచ్చు. అదంతా ఫ్లవర్స్ మనకి డిఫరెంట్గా కూడా పెట్టవచ్చు. కొందరు తమలపాకులతో పెడతారు, మేమైతే నార్మల్ ఫ్లవర్స్తోనే అయితే డెకరేషన్.
వచ్చేసరికి నైట్ ఇంకా 12-1 మధ్యలో అనమాట. ఇంక ఇదైతే కంప్లీట్ అవుతుంది. ఇంకా అక్కడైతే ఫ్లవర్స్ అనేది స్టార్ట్ చేశారు. ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ చేశాక ఇంకా బనానా లీవ్స్ మీద అయితే ఫ్లవర్స్ స్టిక్ చేయాలి. సో అది కూడా స్టార్ట్ చేసేసారు. ఇంత టోటల్ కంప్లీట్ అయ్యేసరికి మనకి 3 అయితే 3 అయితే అయిపోయింది. సో ఇంకా మేమైతే నైట్ ఇంకా 4 అలా అయింది. పడుకున్నాను. మార్నింగ్ లేచేసి ప్రసాదాలు అన్నీ మమ్మీ నేను కలిసి రెడీ చేసి ఇంకా ఇదంతా ఇది నైట్ టైం అంతా షూట్ చేశాను అనమాట. ఇంకా కొంచెం మోడల్ ఏదో డిఫరెంట్ డిజైన్స్తోని చేస్తామన్నారు. అతను మా కుక్ అనమాట, మానస్ అని. మా అన్నయ్యతో కలిసి అంతా చేశారు. సో ఇది చాలా ఫైనల్ లుక్ అయితే భలే వచ్చింది అవుట్పుట్ అనేది. చూడండి, ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి ఇలా వచ్చింది. ఇంకా స్టిల్ కొంచెం ఉంది. అమ్మవారికి పెట్టి రెడీ చేసాక కూడా చాలా బాగా డిజైన్ అయింది. అండ్ ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే చాలా అంటే చాలా బాగా అయింది గ్రాండ్గా. అండ్ మా బావాలు కూడా నైట్ వచ్చారు. ఇంకా మాతో మాట్లాడి టైం స్పెండ్ చేసి మేమందరం కలిసి అదంతా రీల్స్ కూడా చేసాం. అదంతా మీరు నా ఇన్స్టా ఫాలో అయినట్టయితే కనిపిస్తుంది. ఇదిగోండి. సో నేనైతే చాలా బాగా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చేసాను. అండ్ డాడీ అయితే కథ చదవడం అనేది మొదలు పెట్టేశారు. సో ఇదంతా మా అమ్మవారు. అండ్ ఫైనల్ అవుట్పుట్ లుక్ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. సో ఎలా ఉందో కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, బాగుందో లేదా అనేది కూడా. అండ్ నా శారీ అవుట్ఫిట్ డీటెయిల్స్ అనేది చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో డ్రాప్ మెసేజ్ అయితే చేశారు, నా శారీ అవుట్ఫిట్ డీటెయిల్స్ అనేది. అది వచ్చేసరికి నేను సీఎంఆ సెంటర్లో తీసుకున్నాను. అండ్ దాని బ్లౌజ్ వచ్చేసరికి నాకు కొంచెం ఫిట్ అవ్వలేదన్నమాట. సో నేను వేరే బ్లౌజ్తో మ్యాచప్ చేశాను, అది మగ్గం వర్క్ది. సో నాకైతే ఆ బ్లౌజ్ చాలా నచ్చింది. అండ్ అది వచ్చేసరికి మా బావ వాళ్ళ పాప ఫంక్షన్కి తీసుకున్న బ్లౌజ్ అనమాట. సో ఈ సారీ అయితే మేము అమ్మవారికి పెట్టాము. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ కలర్ కాంబినేషన్ అనేది. జనరల్గా నేను ఎక్కువగా కాంట్రాస్ట్ కలర్స్ని ప్రిఫర్ చేస్తానమాట. సెల్ఫ్ కలర్స్ కానీ మాకు అంత ఏమీ అనిపించదు. కాంట్రాస్ట్ అయితే చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది, మనం బ్రైట్గా కనిపిస్తామని చెప్పి. సారీ అయితే ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ అనేవి ఎంతవరకు రీచ్ అవుతున్నాయి కూడా మీరు కమెంట్ చేయండి, ఎలా ఉందో ఏంటి అనేది. అండ్ బ్లాగ్ అనేది ఎప్పుడో రిలీజ్ చేద్దాం అనుకున్నాను, డ్యూ టు సమ్ రీజన్స్ అనమాట, నాకు అవ్వలేదు. సో ఇప్పుడైతే కంప్లీట్ ఫ్రీ అయిపోయాను. ఇప్పుడైతే బ్లాగ్స్ అనేవి టకటక మీకు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇది వచ్చేసరికి మా పూజ ఫైనల్లీ. కుటుంబ సరసం జ్వాది ముకుంద ప్రియం దశాంగం గొగ్గుల ప్రయత్నం సుగంధం సుమనోహరం దూపం దీపం వేస్తే కదా, దూపం వరలక్ష్మి గృహనాత్మం దూపం సమర్పయామి సాంబ్రాని వేయవలిను గురుతక్తవార్తి సంయుక్త మందకార వినాశనం దీపం దాసం దేవి గృహను ముదాతి భావ దీపం సమర్పయామి. దీపం చూపించవలను. నైవేద్యం షడ్రోపచార రది గంట నీళ్ళు జల్లు. సో డాడీ అయితే కథ చదివేస్తున్నారు అనమాట. చాలా నేను కూడా కథ చదువుతున్నారు. అండ్ జస్ట్ కెమెరా అయితే సెట్ చేస్తున్నాను, ఎలా సెట్ చేస్తే మనకి రికార్డ్ అవుతుంది అని చెప్పేసి. సో అదంతా కథ చదివాక మనం పూజ అంతా డాడీ అయిపోయాక ప్రసాదాలన్నీ తీసుకున్నాక మా బావాలు అయితే వచ్చారు. ఎవ్రీ టైం బావాలు అనేది కంపల్సరీ వస్తారు. ఎవ్రీ ఫెస్టివల్కి బావాలు కంపల్సరీ అనమాట. లేదంటే నేను బావాల ఇంటికి వెళ్ళడమో బావాలు మా ఇంటికి రావడమో అలా ఏదో ఒకటి. బట్ బావాలు మాత్రం పండగ రోజు కలవడం మాత్రం కంపల్సరీ. సో మా అన్ని ఫంక్షన్స్లోని మా బావ మాకు మెయిన్ ఇంపార్టెంట్. సో లాస్ట్లోనైతే మా బావాలు అందరూ వచ్చినవి కూడా చూపిస్తాను, ఈవినింగ్ టైం అనమాట. అండ్ ఇస్కో డాడీ అయితే కంటిన్యూస్ కథ అయితే చదివేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ ద అండ్ నా వచ్చేసరికి కథంతా వింటే బాగుంటుంది కదా. సో నేనైతే కొంతవరకు ఒరిజినల్ వీడియో ఆడియో అనేది పెట్టాను అనమాట. మిగిలిందంతా వాయిస్ ఓవర్ ఇచ్చేద్దామని. బికాస్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అనమాట. మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్, ఇప్పుడు కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంది. సో బట్ ఏంటంటే మనకి ఐఫోన్లోని కొంచెం వాయిస్ క్లారిటీ అనేది బాగా వస్తుంది. సో దట్ అందుకే నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం మొదలు పెట్టాను. లేదంటే మనకి చాలా డిస్టర్బెన్స్ ఉంది, అందుకనేసే నేను వాయిస్ ఓవరే ఇస్తున్నాను. కథ అనేది ఆపేసాను, అక్కడ ఒరిజినల్ వాయిస్ అనేది. ఎక్కడైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు అంటే అక్కడ డిస్టర్బెన్స్ అయితే లేదు, నేను అక్కడైతే డాడీది వాయిస్ పెట్టాను. రచింపవలనని ప్రార్థించి పరమేశ్వరుడు భారతీ దేవుని కానీ ఓ కాత్యాయిని వరలక్ష్మి వ్రతము సవిస్తరంగా చెప్పుదని వినును. మగధ దేశంబున ఉండినొంబున ఒక పట్నము గలదు. ఆ పట్నం నా బంగార శ్రాకారంబుల తొడను బంగార గోడలు గల ఇళ్లను గుడి ఉండి అట్టి పట్నమునందు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానంగా దరిచి ప్రతిదినం మన ఉదయాన్నే లేచి స్నానం చేసి పుష్పములతో భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధములైన వ్యవచారములు చేసి ఇంటి పనులు చేసుకుని గయ్యాలుగాక మితముగాను ప్రేమగాను భాషించుచుండను. ఇట్లుండట ఆ అమ్మ
ఆ ప్రతివ్రత యందు వరలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్న అయి, ఓ చారుమతి, నేను వరలక్ష్మి దేవును, నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతని. శ్రావణ శుక్ల పూర్ణమునకు ముందుగా వచ్చిన శుక్రవారం నాడు నన్ను పూజింపి నీవు కోరిన వరంబల్ నచ్చిదని వచించిన చారుమతి దేవి స్వప్నంలోని వరలక్ష్మి దేవికి ప్రదక్షిణ నమస్కారం. చూసారా మా డాడీ వాయిస్ కథ అంతా చాలా బాగా నెరేట్ చేస్తారనమాట మా డాడీ ప్రతిదీని. అంటే అక్కడ మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉంటుందో అలా కళ్ళకి కట్టినట్టు చెప్తారనమాట. సో కథ చదివినప్పుడు కూడా మంచిగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి చదవడం అదంతా చేస్తూ ఉంటారు. మా డాడీ బాగా నెరేట్ చేస్తూ ఉంటారు స్టోరీస్. సో అలానే నాకు కూడా వచ్చిందనేసి చాలామంది అంటారు మా రిలేటివ్స్లోని. అండ్ బాగా అయితే పూజ అయితే బాగా కంప్లీట్ అయిపోయింది. అండ్ మమ్మీ డాడీ ఆ పూజ అయిపోయాక కంకణాలు ఏవో కడతారు కదా, సో అదంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా ప్రసాదాలు తీసుకున్నాక మా బావాలు అయితే సో అయిపోయింది పూజ అంతా అయిపోయి ఇప్పుడు నీట్గా మేము రెడీ అయిపోయి మంచిగా ఫొటోస్ అయితే దిగాక ఇప్పుడు ఏముంచి ఈవినింగ్ మా అత్త బావాలు అందరూ వస్తారు. సో వచ్చాక అందరం కలిసి బయటకు వెళ్తాం. లెట్స్ స్టే ట్యూన్. పూజ అంతా అయిపోయింది. పూజ అంతా అయిపోయాక నేను తాంబూలం అనేది వాయనం అనేది మా మమ్మీకే ఇచ్చేసాను అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా నేను అంతే వాయనం మా మమ్మీ వాళ్ళకి, మా అక్క వాళ్ళు వస్తే మా అక్క వాళ్ళకి ఇస్తాను. బట్ మా అక్క వాళ్ళు ఈవినింగ్ వచ్చారు, సో దట్ షూట్ చేయలేకపోయాను. మా మమ్మీకి మాత్రం వాయనం ఇచ్చేసాను. అదే పసుపు అన్నీ రాసేసి పారాని అన్నీ పెట్టి మా మమ్మీకి ఇచ్చాను అనమాట తాంబూలం అనేది. అండ్ ఆఫ్టర్ దట్ మంచిగా అయిపోయింది పూజ అయితే మాత్రం చాలా బాగా సక్సెస్ఫుల్గా అయిపోయింది. అండ్ పూజ అంతా అయిపోయాక నేను కొన్ని వీడియోస్ రీల్స్ అనేది ఈవినింగ్ షూట్ చేసుకున్నాను అనమాట. ఈ వీడియో వచ్చేసరికి నేను అమ్మవారికి దండం పెడుతున్నప్పుడు మా అన్నయ్య వాళ్ళు షూట్ చేశారు, నాకు తెలియకుండానే ర్యాండమ్ వీడియో. నాకు చాలా నచ్చింది అసలు ఈ వీడియో. చాలా మంచిగా వచ్చే రీల్స్ అయితే మాత్రం నన్ను ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోయినట్టయితే మీరు ఫాలో అయితే మీకు నా రీల్స్ అనేవి వస్తాయి. సో యూట్యూబ్లో ఉండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి గైస్, మర్చిపోవద్దు. చాలా రోజుల తర్వాత అయితే లాగ్ అనేది రిలీజ్ చేస్తున్నాను. సో యూ గైస్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్. అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో నన్ను ఫస్ట్ నుండి సపోర్ట్ చేస్తున్న అందరికీ, నా ఇన్స్టా ఫాలోవర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అనమాట. సో ఇప్పుడైతే అందరూ లాగ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి నావి. ఈవెన్ మేబీ లాంగ్ వీడియోస్ అనేవి రిలీజ్ చేయకపోవచ్చు, బట్ షార్ట్ వీడియోస్ అనేవి వస్తాయి, మినీ లాగ్స్ అనేవి వస్తాయి, షార్ట్స్ అనేవి కూడా వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ అనేవి డైరెక్ట్ వచ్చేస్తాయి. అదే నేను చెప్తున్నాను అక్కడ వాయిస్ ఓవర్, బికాజ్ ఒరిజినల్ వాయిస్ అనేది లిటిల్ డిస్టర్బెన్స్లో ఉందన్నమాట. సో దట్ అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అండ్ ఈవినింగ్ చెప్పాను కదా బావ వాళ్ళు వస్తారని వచ్చారు. అండ్ బావాలు, అక్కలు, పిల్లలు అందరూ కలిసి వచ్చారు. అండ్ చాలా సరదా అనిపిస్తుంది. మా ఇంట్లో పండగలు కానీ, బర్త్డేస్ కానీ, ఫంక్షన్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అదిగోండి మా సంజుకి అక్కడ ఏదో చిన్నది అయ్యింది. ఇన్స్టాగ్రామ్ వీడియో చూసి ఫేస్ మీద కొంచెం ట్రైల్ వేసింది, ఎక్స్పెరిమెంట్ చేస్తే అలా అయింది. సో ఎప్పుడు ఎవరు ట్రై చేయొద్దు గైస్. సో అందుకే ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయకూడదు, ఫేస్తో చాలా సెన్సిటివ్ కాబట్టి. అండ్ ఇదైతే రీల్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాము, రీల్స్ కూడా చేసాము. ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ నా లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి.